పవన్ కళ్యాణ్ ఆలోచన లేదంటే పవన్ కళ్యాణ్ గారి అడుగులు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన ఎవరి మాట వినరు, ఆయన అనుకున్నది ఆయన చేసుకెళ్ళిపోతారు. ఆయనకు అల్టిమేట్గా కావాల్సింది ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలెవరు కూడా ఇబ్బందులు పడకూడదు, ఎక్కడ అవినీతి అక్రమం ఏం జరగకూడదు. దానికి ఆయన అధికారంలో లేనప్పుడు అదే పోరాటం చేశారు, అధికారంలోకి వచ్చినా కూడా అదే పోరాటం చేస్తారు. ఎక్కడేం ప్రశాంతంగా కూర్చున్నదైతే ఏమీ లేదు. ఇప్పటికే ఆ బియ్యం అని నౌకలని షిప్లని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆయన అధికారంలోకి వచ్చి కామ్గా ఊరుకోవచ్చు కదా, ఆయన 5 శాఖలు ఆయన చూసుకోవచ్చు కదా. అలా ఉండే టైప్ కాదు పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్. అందుకే ప్రజలకు నచ్చుతుంది. ఆయనకి ఇప్పుడు అంతమంది అభిమానులు ఉన్నారంటే కారణం అదే. అయితే ఇక్కడ ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మార్క్ వేసుకున్నారు అధికారంలో రాగానే. డిప్యూటీ సీఎం హోదా లేదంటే ఆయన మంత్రిగా ఎలా ఉన్నా సరే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగిందన్నా సరే సహించట్లేదు, ఊరుకోవట్లేదు. అలాగే ప్రజలకు కూడా ఒక భరోసా, ఒక ధైర్యం. తమ సమస్య చెప్పుకోవాలి అంటే తమ సమస్య తీరుతుంది అని అనుకోవడానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనే పవన్ కళ్యాణ్ అంటున్నారు. చాలామంది ఇప్పటికీ కూడా మన 2-3 సూసైడ్లు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందులైనా సమస్యలైనా సరే పవన్ కళ్యాణ్తో చెప్పుకోవాలి అని సూసైడ్ లెటర్లు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ సమస్యను పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించాలని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ని కలవడానికి క్యూలు కడుతున్నారు. అంటే ఇదొక మార్క్, ఒక మార్క్ అయితే సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ అదే చంద్రబాబు నాయుడు గారికి రిమార్క్ అవుతుందా? కూటమిలో ఇప్పుడు ఇది 2 పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. రేపొద్దున పూర్తిగా ఆ మార్క్ అంతా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తే చంద్రబాబు గారి బ్రాండ్ పరిస్థితి ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున వారసుడిగా పవన్ కళ్యాణ్ని ప్రకటిస్తారా, నారా లోకేష్ని ప్రకటిస్తారా అని ఒక చర్చ కూడా నడుస్తుంది. రాజకీయ వారసుడిగా, మళ్ళీ ఇందులో తప్పు పడతారు, రాజకీయ వారసుడు. ఎందుకంటే కూటమిగా ఉన్నప్పుడు, మిత్రపక్షాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ముంబై తరహా రాజకీయాలు చూసుకుంటే, మహారాష్ట్ర తరహా రాజకీయాలు చూసుకుంటే ఒకప్పుడు శివసేన నుంచి అక్కడ ఆదిత్య థాకరే, బాల్దే అక్కడ దగ్గర నుంచి ఆదిత్య థాకరే దాకా వచ్చారు. తర్వాత ఏమైంది, షిండే వచ్చారు అనూహ్యంగా. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక వ్యవహరించింది, షిండేని రాత్రి సీఎం చేసింది. తర్వాత మళ్ళీ సీన్ కట్ చేస్తే మొన్న ఎన్నికల్లో షిండే ద్వారా శివసేన షిండే అయింది. శివసేన షిండే పార్టీ అయిపోయింది కంప్లీట్గా. తర్వాత ఇప్పుడు పక్కన పెట్టారు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాబట్టి ఫడ్నవీస్ అక్కడ కొనసాగు. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎలా మారతాయో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ, పవన్ కళ్యాణ్ గారి అగ్రెసివ్ పాలన, పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తూ ఉంటే మొత్తం కూటమిలో ఒక భారీ మార్పు రాబోతుంది. అది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలకి ఎఫెక్ట్ అవుతుందా? ఇదేనా షణ్ముఖ వ్యూహం అనే చర్చ అయితే మొదలైంది. మరి 2025లో జరగబోయే రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.